భగవద్గీత. జై శ్రీకృష్ణ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుకు ఇలా ఉపదేశిస్తున్నాడు. శ్రీకృష్ణ చైతన్యముతో కర్మను అనుహరించుట లేక శ్రీకృష్ణుని సంతృప్తి పరచుట కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మను చేయుటయే మిక్కిలి మహోన్నత దివ్య కార్యం. అటువంటి కార్యమును స్వల్పముగా ఆరంభించినను అందులో ఎటువంటి ఆటంకములు ఏర్పడవు. అంతేకాకుండా అట్టి స్వల్ప యత్నము ఏనాడూ నశించదు. ఈ ప్రయత్నమునందు నష్టము కానీ హాని కానీ లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. అట్టి స్వల్పయత్నము ఏనాడును నశించదు. భౌతిక పరిధిలో ప్రారంభించబడు ఏ కార్యమైనను, కర్మ అనగా కార్యము, కర్మ అనగా పని, కర్మలు అంటే పనులు అని అర్థం. చాలామందికి కర్మ అంటే తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు. కర్మ అనగా పని, కర్మలు అంటే పనులు అని అర్థం. ఏ కర్మనైనను, ఏ కార్యమైనను, కర్మ అనగా ఏ కార్యమైనను పూర్తి చేయవలసేయుండును. లేనిచో యత్నమంతయు ఆ ప్రయత్నమంతయు విఫలమగును. కానీ కృష్ణ చైతన్యమునందు ప్రారంభింపబడిన కర్మ అనగా పని పూర్తి చేయబడక పోయినను శాశ్వత ప్రభావమును కలిగియుండును. కనుకనే కృష్ణ చైతన్యమునందు చేయబడు అట్టి కార్యము పూర్తి లేకపోయినను దాని కర్త ఏ విధమైన నష్టమును పొందడు. కృష్ణ చైతన్య కార్యము 1% పూర్తయినను శాశ్వత ఫలమును కలిగియుండి తదుపరి ప్రారంభము 2% నుండి మొదలగును. కానీ భౌతిక కర్మయందు 100% సఫలత కలిగినదే లాభము చేకూరదు. అజామిలుడు తన ధర్మమును కృష్ణ చైతన్యమునందు స్వల్పముగానే నిర్వర్తించినను భగవానుని కృపచే అతడు చివరికి 100% ఫలితమును పొందెను. శ్రీమద్భాగవతమునందు 1:5-17 నందు ఈ విషయమునకు సంబంధించి ఒక చక్కని శ్లోకము గలదు. ఆ శ్లోకం: తక్త్వా స్వధర్మం చరణామృజం హరేర్భజన్న పక్వోత తపథ్యేత్తతో యధి యత్రక్వ వా భద్ర మబుధం కిం కో వార్త ఆప్తో భజతాం స్వధర్మతః. ఎవరైనను స్వధర్మములను విడిచి కృష్ణ చైతన్యమునందు కర్మలు చేయువాడు ఆ కర్మలను పూర్తి చేయజాలనందున పతనమైనచో అతనికి ఎట్టి నష్టము కలుగును. మరియు అతడు లౌకిక కర్మలను పరిపూర్ణముగా నునరించిన వాడు పొందు లాభమేమిటి? క్రైస్తవులు కూడా ఈ విషయమునే ఇట్టు పలుకుదురు: మానవుడు సమస్త ప్రపంచమును సాధించినను శాశ్వతమైన ఆత్మను కోల్పోయినచో అతడు ఎట్టి లాభమును పొందగలుగును. భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు దేహముతోనే ముగిసిపోవును. కానీ కృష్ణ చైతన్యమునందు చేయబడు కర్మలు దేహత్యగా అనంతరముగా కూడా మానవుని తిరిగి కృష్ణ చైతన్యము వైపుకే గొనిపోవును. తదుపరి జన్మమున అట్టివాడు ఉత్తమ సంస్కృతి కలిగిన బ్రాహ్మణుల గృహమునందు గాని లేదా సంపన్నుల గృహమునందు గాని జన్మించుటకు అవకాశము తప్పక పొందగలుగును. అట్టి జన్మము మానవునకు మరింత పురోగతి సాధించుటకు అవకాశము కలిగించును. ఇదియే కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మ యొక్క అద్వితీయ లక్షణము. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు:
ఈ మార్గమునందున్న వారు స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యమును కలిగి యుందురు. ఓ కురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును అని శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశిస్తున్నాడు. శ్రీకృష్ణ చైతన్యము ద్వారా మానవుడు జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వ స్థితికి చేరగలడనే మానవుని దృఢనిశ్చయమే వ్యవసాయాత్మిక బుద్ధి ఎనబడును. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 22:62 ఇట్లు తెలుపుచున్నది. శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయం, పృష్ఠే భక్తి ఖోయిలే సర్వకర్మ కృత హేయ్. శ్రద్ధ అనగా అదార్థమైన ఒక విషయమునందు నిశ్చల విశ్వాసము. మానవుడు కృష్ణ చైతన్య కార్యములందు నెలకొని ఉన్నప్పుడు వంశాచారములు కానీ సంఘాచారములకు కానీ లేక దేహాచారములకు కానీ లోబడి కర్మ నొనరింప అవసరము లేదు. కామ్య కర్మలు మానవుని పూర్వజన్మమునందలి మంచి చెడుల ఫలితములను అనుసరించి చేయునట్టి హృదయమునందు కృష్ణ చైతన్యము జాగృతమైన వాడు తన కార్యములయందు సత్ఫలితముల కొరకై యత్నింపనవసరము లేదు. అతడు కృష్ణ చైతన్యమున స్థితుడైనంతటనే కార్యకలాపాలన్నీ కూడా గుణాతీత స్థితికి చెందినవి కాగలవు. మంచి చెడులను ద్వంద్వములచే అవి ప్రభావితములు కాకపోవటయే అందులకు కారణము. జీవితపు భౌతిక భావనను సంపూర్ణముగా త్యాగము చేయుట ఎనున్నది కృష్ణ చైతన్యపు పరిపూర్ణ స్థితి. కృష్ణ చైతన్యమునందు క్రమమైన పురోగతి ద్వారా అట్టి స్థితి సహజముగానే లభింపగలదు. కృష్ణ చైతన్యవంతుడైన మానవుని స్థిర ప్రయోజనము అతని జ్ఞానముపై ఆధారపడియుండును. వాసుదేవ సర్వమితి స మహాత్మా సదుర్లభ భగవద్గీత 7:19 అనగా సర్వ వ్యక్త కారణములకు వాసుదేవుడు లేక శ్రీకృష్ణుడే మూల కారణమని పూర్తిగా ఎరిగినట్టి కృష్ణ చైతన్యవంతుడైన మహాత్ముడు మిక్కిలి అరుదుగా నుండును. వృక్షపు మూలమునకు నీరు పోయుటచే మానవుడు ఆ ప్రయత్నముగానే దాని పత్రములకును శాఖలకును నీరు అందించునట్లగును. అట్లే కృష్ణ చైతన్యమున కర్మ చేయుట ద్వారా మానవుడు తన కుటుంబమునకు, సంఘమునకు, దేశమునకు, మానవాళి సమస్తమునకు అత్యుత్తమ సేవ చేసిన వాడగును. శ్రీకృష్ణుడు సంతృప్తి నొందినచో ప్రతి ఒక్కరూ సంతృప్తి నొందగలుగుతురు. అట్టి కృష్ణ చైతన్యవంతమైన సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమునందు చక్కగా అభ్యసింపబడును. శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుడు శిష్యుని స్వభావము నెరిగి కృష్ణ చైతన్యమునందు వర్తించునట్లుగా అతనిని నిర్దేశించును. కృష్ణ చైతన్యమును పరిపూర్ణముగా ఎరుగుటకు మానవుడు స్థిర చిత్తముతో వర్తించుచు శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన గురువును అంగీకరించి మరియు అతని ఆదేశములను జీవిత పరమ లక్ష్యములుగా భావించి వాటిని అంగీకరింపవలెను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరు తమ సుప్రసిద్ధ ప్రార్థన అయిన గుర్వాష్టకము 8 నందు ఇట్లు తెలిపిరి: యస్య ప్రసాదాద్ భగవత్ప్రసాదో యస్య ప్రసాదన్న గతిః కుతోపి ధ్యాయన్ స్తువంస్తస్య యశస్త్రిసస్యంతయం
వందే గురోః శ్రీచరణా రవిందం. ఆధ్యాత్మికాచార్యుడు సంతృప్తి చెందుట ద్వారా దేవాది దేవుడు కూడా సంతృప్తి చెందును. ఆధ్యాత్మికాచార్యుని సంతృప్తి పరచకుండా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు. కనుకనే దినమునకు 3 సార్లు నేను ఆధ్యాత్మికాచార్యుని కృపకై ధ్యానించి ప్రార్థించి గౌరవపూర్వక ప్రణామములు నర్పింతును. కానీ ఈ విధానం అంతయు దేహాత్మబుద్ధికి అతీతమైన ఆత్మజ్ఞానముపై ఆధారపడియుండును. అది కేవలము సిద్ధాంతపరమైనది మాత్రమే కాకుండా ఆచరింపదగినదై ఉండవలెను. అప్పుడు కామ్యకర్మల చేత వ్యక్తము చేయబడు ఇంద్రియ సుఖమునకు అవకాశముండదు. ఆ విధముగా స్థిరచిత్తము లేనివాడు పలు రకాలైన కామ్యకర్మలచే ఆకర్షింపబడును అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: అల్పజ్ఞులు సర్వలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటి వానిని పొందుటకై వివిధములైన కామ్య కర్మలను ఉపదేశించు వేదములందలి మృదు మధురమైన వాక్కులచే ఆకర్షింపబడుదురు. ఇంద్రియ తృప్తిని మరియు సంపన్నమైన జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి మించినది మరొకటి లేదని చెప్పుదురు. సాధారణముగా జనులు మందమతులై యుందురు. అజ్ఞానవశమున వారు వేదములందలి కర్మకాండ భాగములోని కామ్యకర్మల పట్లనే ఆసక్తులగుదురు. మధిర మగువ భౌతిక వైభవములు పుష్కలముగా లభించునట్టి సర్వలోకములందలి సుఖజీవనమును అనుభవించుటకు కావలసిన ఇంద్రియ తృప్తిని కలిగించు కార్యముల కంటెను మరేదీను వారు వాంఛింపరు. అట్టి సర్వలోకములను పొందుటకు అనేక విధములైన యజ్ఞములు, ప్రముఖముగా జ్యోతిష్ఠోమ యజ్ఞములు వేదములందు ప్రతిపాదింపబడినవి. వాస్తవమునకు సర్వలోక ప్రాప్తిని కోరువారు అట్టి యజ్ఞములను తప్పక ఆచరించి తీరవలెనని వాటి యందు చెప్పబడినది. కానీ అల్పజ్ఞులు ఇది ఏ వేద విజ్ఞానపు సమస్త ప్రయోజనమని భావింతురు. అట్టి అనుభవ శూన్య జనులకు కృష్ణ చైతన్యమునకు సంబంధించిన నిశ్చితమైన కర్మలందు నెలకొని ఇండుట మిక్కిలి కష్టము. అజ్ఞానులు విషవృక్షపు పుష్పములను చూచి దాని పరిణామముల నెరుగక వానిచే ఆకర్షింపబడినట్లు అల్పజ్ఞులైన మానవులు స్వర్గ సంపదల చేతను అక్కడ ఇంద్రియ తృప్తి భోగముల చేతను ఆకర్షింపబడుదురు. వేదములలోని కర్మకాండ భాగమునందు ఇట్లు చెప్పబడినది: అపామ సోమ మమృత అభూమ. ఋగ్వేదము 8:48-3. మేము సోమరసమును త్రాగి అమృతత్వమును పొందితిమి, మరియు అక్షయం హ వై చాతుర్మాస్య యజీనః సుకృతం భవతి. చాతుర్మాస్య వ్రతమును పాటించిన వారెవరైనను అక్షయ సుకృతమును పొందుదురు. అనగా చాతుర్యాస్య వ్రతమును పాటించిన వారెవరైనను సోమరసమును తాగి అమృతతత్వమును మరియు ఆనందమును పొందుటకు అర్హుడగును. ఈ భౌతిక జగత్తునందలి ఇంద్రియ భోగములను అనుభవించుటకు కావలసిన శక్తిని పొందుట కొరకై కొందరు సోమరసమును త్రాగుటకు మిక్కిలి ఆరాటపడుతుందురు. అట్టి మానవులు భౌతిక బంధ విముక్తి పట్ల శ్రద్ధను చూపక కేవలము ఆర్భాటము కలిగిన వైదిక యజ్ఞముల ఎడనే ఆకర్షితులగుదురు.
సాధారణముగా భోగ లాలాసులైన అట్టివారు సర్వ సుఖములను తప్ప మరేదీను వాంఛింపరు. స్వర్గమునందు నందన కాననమును స్వర్గమునందు నందన కాననమను ఉద్యానవనములు గలవు. అంతేకాకుండా అక్కడ అందమైన స్త్రీల సాంగత్యము కోరినంత సోమరసము కూడా లభించునని కూడా తెలుపబడినది. అట్లు దేహమునకు సంబంధించిన సుఖములనేవి నిస్సందేహముగా ఇంద్రియములకు సంబంధించినట్టివి. కనుకనే భౌతిక జగత్తునకు అధిపతులమని భావించేడి వారెందరో అట్టి భౌతికమైన తాత్కాలిక సుఖముల పట్ల పూర్తిగా ఆసక్తులై ఇందురు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునుడితో, భోగానుభవమునందును లౌకిక సంపదలందును మిక్కిలి ఆసక్తులై వానిచే మోసపరావశులగు వారి మనస్సునందు భగవానుని భక్తియుక్త సేవ కొరకు స్థిరమైన నిశ్చయము కలుగదు. సమాధి అనగా స్థిరమైన చిత్తము. వైదిక నిఘంటువు అయిన నిరుక్తి ఇట్లు తెలుపుచున్నది, సమ్యగాది యథేస్మిన్ ఆత్మతత్వ యథాత్మయం. ఆత్మను అవగాహన చేసుకొనుటలో చిత్తము స్థిరముగా నెలకొనినచో అది సమాధి స్థిరమగును. భౌతిక ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తులైన వారికి కానీ అట్టి తాత్కాలికమైన వాటిచే మోహితులగు వారికి ఆసక్తులైన వారికి కానీ అట్టి తాత్కాలికమైన వాటిచే మోహితులగు వారికి కానీ ఎన్నడూను సమాధి సాధ్యపడదు. అట్టి వారందరూ దాదాపు భౌతిక శక్తిచే శిక్షింపబడినట్టి వారే. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, వేదముల ప్రధానముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవు కమ్ము. సుఖదుఖాది ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమములనేడి చింతల నుండి విడివడిన వాడవై ఆత్మనిష్టడవు కమ్ము అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, భౌతిక కార్యములన్నీయును త్రిగుణములతో కూడిన కర్మలతోనూ మరియు ఫలములతోనూ కూడియుండును. భౌతిక జగత్తున బంధములను కలిగించు కామ్య ఫలములను పొందుటకే అవి ఉద్దేశింపబడినవి. వేదములు సామాన్య మానవులను ఇంద్రియ తృప్తిని కోరు స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి క్రమముగా ఉద్ధరించుటకై ఉపయోగపడు సకామ కర్మలను ఎక్కువగా ఉపదేశించును. శ్రీకృష్ణ భగవానునికి మిత్రునిగా మరియు శిష్యునిగా అర్జునుడు వేదాంత తత్వము యొక్క ఆధ్యాత్మిక స్థితికి ఎదగవలసినదిగా ఇక్కడ ఆదేశింపబడెను. బ్రహ్మ జిజ్ఞాస లేదా పరబ్రహ్మను గూర్చిన ప్రశ్నలే ఆ వేదాంత తత్వము యొక్క ఆరంభంలోని అంశము. భౌతిక ప్రపంచమునందలి జీవులందరూ మనుగడ కొరకై తీవ్ర సంఘర్షణమును సలుపుచుందురు. భగవానుడు అట్టి వారి కొరకై భౌతిక ప్రపంచమును సృష్టించిన పిమ్మట ఆ భౌతిక బంధముల నుండి విడివడి జీవించుట ఎట్లో కూడా ఉపదేశించు వైదిక జ్ఞానమును ప్రసాదించెను. ఇంద్రియ తృప్తిని కలిగించు కర్మలు అనగా కర్మకాండతో కూడిన భాగము ముగిసినంతనే
ఉపనిషత్తుల రూపమున ఆధ్యాత్మికానుభూతిని సాధించుటకు అవకాశం కల్పించబడినది. భగవద్గీత పంచమాధ్యాయమైన మహాభారతం యొక్క భాగమైనట్లు ఉపనిషత్తులు కూడా వివిధ వేదములందలి భాగములు. ఈ ఉపనిషత్తులు ఆధ్యాత్మిక జీవితారంభమును సూచించును. భౌతిక దేహము నిలిచియున్నంత కాలము కర్మలు మరియు త్రిగుణములకు సంబంధించిన ఫలితములు కూడా నిలిచియుండును. కనుక మానవుడు సుఖదుఖములు శీతోష్ణము వంటి ద్వంద్వములను సహించుట అభ్యసింపవలెను. అట్టి ద్వంద్వ సహనముచే లాభ నష్టములందు కలత పొందకుండా నుండవలెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములన్నీయును శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలముచే సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: వేద వాజ్మయమునందలి కర్మకాండ భాగమున పేర్కొనబడిన యజ్ఞములు మరియు కర్మలను క్రమానుగతమైన ఆత్మానుభూతిని ప్రోత్సహించుట కొరకే నిర్దేశింపబడినవి. ఇక ఆత్మానుభూతి యొక్క ప్రయోజనము భగవద్గీత 15:15 నందు స్పష్టముగా తెలుపబడినది. సమస్తమునకు ఆది కారణుడైన శ్రీకృష్ణ భగవానుని ఎరుగటయే వేదాధ్యయనము గల ముఖ్య ప్రయోజనమని అక్కడ వివరించబడినది. అనగా శ్రీకృష్ణుని గూర్చియు మరియు అతనితో జీవునికి గల నిత్య సంబంధమును గూర్చియు అవగాహన చేసుకున్నటయే ఆత్మానుభూతి. శ్రీకృష్ణ భగవానునితో జీవులకు గల సంబంధము కూడా భగవద్గీత 15:7 నందు వివరింపబడినది. జీవులందరూ శ్రీకృష్ణుని అంశలే. కనుకనే జీవునిలో కృష్ణ చైతన్యమును పునరుద్ధరించుకొనుట వేద విజ్ఞానపు పరిపూర్ణ స్థితి. ఈ విషయమును శ్రీమద్భాగవతమునందు ఇట్లు నిర్ధారింపబడినది: హే ప్రభు, నీ పవిత్ర నామ సంకీర్తన చేయువాడు శునక మాంసమును తిను చండాలుని కుటుంబము వంటి అధమ కుటుంబమున జన్మించినను అతడు అత్యున్నత ఆత్మానుభూతి స్థితి నొందినట్టివాడే. అట్టి వ్యక్తి వైదిక కర్మ కలాపములన్నింటినీ అనగా అన్ని విధములైన యజ్ఞములను తపస్సులను ఆచరించినట్టే వానితో సమానమగును. అతడు సమస్త పుణ్యతీర్థములలో స్నానమాచరించినట్టే వానితో వేద గ్రంథములను పలుమార్లు అధ్యయనం చేసినట్టే వానితో సమానుడగును. అట్టి వ్యక్తి ఆర్య కుటుంబమున ఉత్తమోత్తముడుగా పరిగణింపబడును. కనుకనే కేవలము కర్మకాండకు మాత్రమే ఆకర్షితులు కాకుండా ప్రతి ఒక్కరూ వేద ప్రయోజనమును చక్కటి వివేకముతో అవగాహన చేసుకొనవలెను. అట్లే మరింత అధికమైన ఇంద్రియ తృప్తి కొరకై స్వర్గలోకములను చేరవలనని వాంఛింపకూడదు. ఈ యుగములో సామాన్య మానవునికి వైదిక కర్మకాండల యందు విధింపబడిన నియమ నిబంధనలన్నింటినీ అనుసరించుట లేక వేదాంతమును ఉపనిషత్తులను లోతుగా అధ్యయనం చేయుట గాని సాధ్యపడదు. వేదముల ప్రయోజనములను సాధించుటకు అధికమైన కాలం, శక్తి, జ్ఞానం, వనరుల వంటి సాధనముల అవసరముండును. అవన్నీను ఈ యుగమున అత్యంత దుర్లభములు. కాని పతిత పావనుడైన శ్రీ చైతన్య మహాప్రభు చేత ఆదేశింపబడినట్లు భగవానుని పవిత్ర నామ సంకీర్తనము ద్వారా
వేదముల ఉత్తమ ప్రయోజనము సాధింపబడును. గొప్ప వేద విద్వాంసుడైన ప్రకాశానంద సరస్వతి శ్రీ చైతన్య మహాప్రభువును ఇట్లు ప్రశ్నించెను. మీరు వేదాంత సూత్రములను అధ్యయనము చేయుటకు బదులుగా భావిష్ఠుని వలె భగవన్నామములను ఎందుకు కీర్తించుచుంటిరి? అందుకు మహాప్రభువు తన ఆధ్యాత్మికాచార్యుడు మూర్ఖునిగా భావించి శ్రీకృష్ణుని పవిత్రనామ సంకీర్తన చేయమని ఆదేశించుట చేత తాను ఆ విధముగానే కీర్తిస్తూ ఉన్మాదినైతినని సమాధానమిచ్చిరి. ఈ కలియుగమున జనులలో అధిక భాగము వేదాంత జ్ఞానమును అవగాహన చేసుకొనగలిగినంత విద్యాపాఠవము లేని మూర్ఖులుగా నుండురు. అపరాధరహితముగా పవిత్ర హరినామ సంకీర్తనము చేయువారికి వేదాంత తత్వపు ముఖ్య ప్రయోజనము సిద్ధింపగలదు. వేద విజ్ఞానమునందు వేదాంతమే చరమ అంశము. ఈ వేదాంత తత్వమును రచించినవాడు మరియు ఎరిగినవాడును శ్రీకృష్ణ భగవానుడే. భగవానుని పవిత్రనామ సంకీర్తనలో దివ్యానందమును అనుభవించు మహాత్ముడే అత్యున్నత వేదాంతి. ఇది ఏ సమస్త వేద జ్ఞానము యొక్క పరమ ప్రయోజనము అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారము కలదు, కానీ కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడను భావింపకము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీడుటయందు ఆసక్తుడవు కాకుము. కర్మలు 3 రకములు: విద్యుక్త ధర్మములు, కర్మ, దుష్కర్మలు, వికర్మ, అకర్మలు. మానవుని భౌతిక గుణ స్వభావమును అనుసరించి విధింపబడిన కర్మలు విద్యుక్త ధర్మములు. ప్రామాణిక గ్రంథములు అంగీకరింపని కర్మలు దుష్కర్మలుగా పిలువబడును. ఆ కర్మ అనగా విద్యుక్త ధర్మమును చేయకుండుట. ఇక్కడ భగవానుడు అర్జునునికి కర్మ చేయకుండా ఉండరాదనియు మరియు ఫలమునందు ఆసక్తి లేకుండా విద్యుక్త ధర్మమును విధిగా నిర్వహింపవలెననియు ఆదేశించను. కర్మఫలములయందు ఆసక్తిని కలిగియుండువాడు అట్టి కర్మనకు కూడా కారణమగును. ఇట్లు అతడు అట్టి కర్మల ఫలితముల వలన సుఖపడువాడో లేక దుఃఖపడువాడో ఎగుచున్నాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: విద్యుక్త ధర్మములను నిత్య కర్మలు, అత్యవసర కర్మలు, కామ్య కర్మలని 3 విధములుగా విభజించవచ్చును. వైదిక శాస్త్ర దేశాలను అనుసరించి ఎట్టి లాభాపేక్షను కోరకుండా స్వధర్మముగా చేయబడు నిత్య కర్మము సత్వగుణ కర్మ ఎనబడును. ఫలితమును వాంఛించుచు చేయబడు కర్మ బంధకారణమైనందున అది శుభప్రదము కాజాలదు. ప్రతి ఒక్కరిని వారి విద్యుక్త ధర్మమునందు అధికారము కలదు, కానీ అతడు ఆ ధర్మమును ఫలాపేక్ష రహితంగా నిర్వర్తింపవలెను. అట్టి ఫలాపేక్ష రహితమైన విద్యుక్త ధర్మ పాలనము మానవుని నిస్సందేహముగా ముక్తి మార్గము వైపు నడిపించును. కనుకనే ఫలాసక్తి లేకుండా స్వధర్మముగా భావించి యుద్ధమును చేయమని భగవానుడు అర్జునునికి బోధించియుండెను. శ్రీకృష్ణుడు అర్జునునకు బోధించెను: యుద్ధమున పాల్గొనకుండుటి కూడా మరొక విధమైన ఆసక్తియే యగును. అట్టి ఆసక్తి ఎన్నడను మానవుని మోక్ష మార్గమునందు నడిపించదు అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. ఆసక్తి అనుకూలమైనను
లేక ప్రతికూలమైనను అది బంధకారణమే కాగలదు. ఆ కర్మము పాపపూరితమైనది కనుకనే స్వధర్మముగా భావించి యుద్ధము చేయుటయే అర్జునునికి శుభప్రదమైన మోక్ష మార్గమై ఉన్నదని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్.